జై స్వరాజ్ టీవీకి స్వాగతం. గత ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో నష్టపోయాము. ఆ నష్టపోయిన దానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వికలాంగులు వితంతులు ఎంతో మంది బాగుపడతారని చెప్పి ఆశపడి ఓట్లు వేసాము. వేసిన కాడ నుండి 11 నెలలు దాటింది. ఆ దాటిన కాండి వికలాంగులు వితంతులను ఓట్ల ముందు వీళ్ళందరినీ గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు వీళ్ళందరూ ఎందుకు గుర్తుకు వస్తలేరు? ఆ గుర్తుకు రావడానికి కారణం మేము ఏం చేయాలి? మేము రోడ్డు మీదకి రావాలా? మమ్మల్ని రోడ్డు మీదకి ఎందుకు ఎక్కనిస్తున్నాడు? మాకు రోడ్ల పాలు ఎందుకు చేస్తున్నాడు? దానికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతోమంది వికలాంగులు వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు ఎంతో ఇబ్బందులు పాలయ్యి పురుగుల మందు తాగి వెళ్ళలేని పరిస్థితుల్లో రోడ్ల మీద బిచ్చట వెతుకుతూ తిరుగుతున్నారు. చాలామంది ఎంతోమంది ఓదార్పుతో మాకు మేమే సిగ్గుపడుతున్నాం. మరి ఈ ప్రభుత్వం ఉండి మమ్మల్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం మరి ఈ వికలాంగుల పేర్లు ఎందుకు ఎత్తాడు? మేము ఇవ్వమని అడిగామా? మీరే ఇస్తామని అన్నారు. 6,000 పింఛన్ ఇస్తామన్నారు, 4,000 పింఛన్ ఇస్తామన్నారు. ఇవన్నీ ఆశపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దె మీద కూర్చుండి వికలాంగుడు వితంతులు ఒంటరి మహిళలు అనే వ్యక్తులను ఎవరిని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎందుకు గుర్తుకు రావట్లేదు? దానికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాలి. లేదా జరగబోయే ఈ యొక్క 26 తారీఖు నాడు హైదరాబాద్లో ఆ సభలో దానికి సమాధానం చెప్పకుంటే అసెంబ్లీ ముట్టడికి చేయడానికైనా మేము సిద్ధము. గుండ్లతో పిలుస్తారా? లాఠీ చార్జీలు చేస్తారా? ఇంకేమి చేస్తారో? ఉన్న పింఛన్లు ఏమైనా తీసేస్తారా? ఇంకా రోడ్డు మీదకి ఎక్కించి మమ్మల్ని ఆగం చేస్తారా? దాని గురించి మేము ఎంతవరకైనా మేము తెగించి ముందుకు వస్తామని రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికలో చెబుతున్నాము. దాని మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ కార్డు కానీ, డబల్ బెడ్రూమ్ కానీ, మాకు చదువుకున్న వ్యక్తులు హాస్టళ్లలో చాలామంది డిగ్రీలు పీజీలు చేసి ఎంతోమంది వాళ్ళ పరిస్థితి చదువు ఎందుకు చదువుతున్నాం మేము, మాకు ఏం పనికి దేనికి ఉపయోగపడుతుందని ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచన మీరు బ్రతకడానికి ఏదో ఒక జాబ్ ఇస్తారన్న ఆలోచనతో వాళ్ళంతా చదువుతున్నారు. ఈరోజు ఏం చేయాలో చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు పట్టట్లేదు. హాస్టల్లో ఒక పూట తిని రెండో పూట తినే పరిస్థితిలో లేరు ఒక్కొక్కరు. ఎందుకంటే మేము చదువుకోవడానికి విలువే లేదు కదా. వచ్చిన ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటే మా గురించి పట్టించుకునే ఆలోచనే లేదు. ఇంతవరకు వికలాంగుడు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు అన్నోటలను ఒక్కసారైనా అది చేశారా? మీరేదో చేశారు, ఏమో పరిపాలన చేశారు, మేము పెద్ద సాధించామని చెప్పి వరంగల్కి వచ్చి పెద్ద మీటింగ్లు పెట్టారు. వరంగల్లో మీరు చేసింది ఏమున్నది? కేసీఆర్ని తిట్టడమా? లేకపోతే ప్రధానిని తిట్టడమా? లేకపోతే ఈ వికలాంగులను పట్టించుకోకపోవడం మరిచేసి వాళ్ళని తిట్టుకుంటే తిరగడం కోసమేనా నీ ప్రభుత్వం ఉన్నది? మా గురించి మీరు పట్టించుకోకపోతే ఈ రోజు నుండి ఇక ముందు కానీ ఈ 26 తారీఖులోపు మీరు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ విడుదల చేయలేదంటే అసెంబ్లీ ముట్టడి కానీ ఇంకేదైనా నీవు ఏ ఒక్క కార్యక్రమాల్లోకి వచ్చినా మిమ్మల్ని ముట్టడి చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాము.